వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బెండకాయ పులుసు చేసుకోవడం చాలా ఈజీ అండి. వేడివేడిగా అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? పులుసు కోసం మనము చింతపండుని నానబెట్టుకోవాలండి. దీనికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ చింతపండుని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ నీళ్లు పడేసి ఇందులో ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఈ చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నేనిక్కడ ఒక పావు కేజీ బెండకాయలు యూజ్ చేస్తున్నానండి పులుసు కోసం. బెండకాయల్ని నీట్గా వాష్ చేసుకొని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక 2 గెరిట్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో చిటికెడు మెంతులు వేసుకోవాలండి. మెంతులు బాగా ఎర్రగా వేగిన తర్వాతే ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి ఇంకా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు 4-5 వరకు వేసుకొని ఇవి కాస్త గోల్డెన్ కలర్ రంగుకు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయని మీకు ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసి వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని మంటని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఈ బెండకాయల్ని ఆయిల్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ఒకటి, అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు మంటని మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లోకి తగ్గించేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. టమాటాలు కాస్త మెత్తపడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల మనకి అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పు, అలాగే ఒక 2.5 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. పులుసులోకి ఎప్పుడైనా సరే రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ ఉప్పు కారాన్ని బెండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాని నుంచి రసం తీసుకొని ఆ చింతపండు రసం వేసుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోసుకోకూడదండి. ఒక చిన్న గ్లాసు ఒక 100 ml వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి ఈ టైంలో. ఉప్పు లేదా కారం తగ్గితే ఈ టైంలో యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూస్తే మీకు బెండకాయలు అనేవి చక్కగా ఉడికిపోయి ఉంటాయి. అలాగే పులుసు కూడా బాగా చిక్కబడిపోయింది. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవడమే. పులుసుని కొంచెం తీయగా ఇష్టపడే వాళ్ళు ఈ టైంలో చిన్న బెల్లం ముక్క వేసి కలిపేసుకోండి. అంతే, ఇంకా మన బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. బెండకాయ పులుసుని వెంటనే తినే కంటే ఒక 2-3 అవర్స్ తర్వాత తింటే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.